ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు, జనజీవన సమితిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది. ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జి ఇప్పుడు దామోదరు, తర్వాత వెంకన్న ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మా స్టేట్ కమిటీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించి జనజీవన సమితిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. జాతీయ కార్యదర్శి ఎవరు ఉన్నారు? ఇప్పుడు జాతీయ కార్యదర్శి కేశవరావు తర్వాత ఇప్పుడు ఎవరు కొనసాగుతున్నారు? ఇప్పుడు అది మా దగ్గరికి అయితే రాలేదు అట్లాంటి ఏమో, ఇప్పుడు ఎవరు అనేది తెలియదు. అంటే మీరు ఎవరు చెప్పి సరెండర్ అయ్యారా? అంటే పార్టీకి చెప్పి సరెండర్ అయ్యారా, లేకుంటే మీ అంతలు మీరు వచ్చారా, లేకుంటే స్టేట్ ఇచ్చిన పిలుపు మేరకు బయటకు వచ్చారా? ఎట్లా? మేము పార్టీకి చెప్పే వచ్చినాం. మేము పార్టీకి చెప్పి మేము సరెండర్ పోతున్నాం అని చెప్పే వచ్చినాం. మేము అట్లాంటిది ఏం లేదు, మాకు అవసరం లేదు. అట్లాంటి పోరాటం కూడా అక్కడ అవసరం లేదు, చెప్పే వచ్చినాం మేము. ముచ్చాకి సోమద ఎలియాస్ ఎర్రాల్, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబరు, అట్లాగే సౌత్ బస్టర్ డివిజనల్ కమిటీ సెక్రటరీ, చాలా ఇంపార్టెంట్ పర్సన్, మాట్లాడతాడు. మేము పర్వతం ముందు లుంగి ప్రజా జనజీవనంలో కలిసి పనిచేయాలని మేము కోరుకుని ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాము. ఈ సిలిండర్ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరు అధికారులు కానీ మీడియా కార్మికులు కానీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళకందరికీ మేము లాల్ సలాం. మేము ఇక్కడ వచ్చిన విషయం అంటే మేము ముఖ్యంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము. దానివల్ల ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు, ఇంకా ఇక్కడ ప్రభుత్వం పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు అన్ని పరిస్థితి మారుతున్నాయి. ఈ పరిస్థితి మారుతున్న కాలాల్లో మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర లుంగి ప్రజల్లో కలిసి పనిచేయాలని పిలుపు కూడా చూసినాము. అవన్నీ చూసి మేము ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాం. నేను వెస్ట్ బస్తారు డివిజన్ చసి ఇన్ఛార్జు, దండకార్యాన్ని స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడు. ఒకవేళ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే మంచిదే. ఇప్పుడు పిఎల్జే బటాలియన్ కమాండర్గా ఉన్న దేవాలు కానీ, ఇంకా విజ్జాలు, ఇంకా ఈ ఉద్దామ్ సింగ్ లాంటి ఉన్నారు కొంతమంది, వాళ్ళతో కొంత సభ్యుడు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పరిస్థితిలో అక్కడ పనిచేయడం కష్టము, మారుతున్న పరిస్థితుల్లో అక్కడ పనిచేయడం అంటే చాలా దాడులు పెరుగుతున్నాయి, రోజు చనిపోతున్నారు, అక్కడ క్యాంపులు కూడా ఎక్కువ వేస్తున్నారు. ఈ పరిస్థితిలో అక్కడ కష్టమే. అందుకే మేము కూడా ఇక్కడ సలంటీ చేసుకుంటూ ఇంకా మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నాం. అట్లనే వస్తారా, ఇంకా వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళు కూడా ఇంకా అనుకొని ఏదైనా నిర్ణయించి వస్తే మంచిది అని మేము కోరుకుంటాం. రామని కోరుకుంటాము. ఇంతే నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళ నేటివ్ మదర్ టంగ్ కోయలో మాట్లాడతారు. కామ్రేడ్స్, ನನ್ನ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ చర్చి చార్జ్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సదేశ్ ನನ್ನ నేడు ಈಗ ಮಾವೋವಾದಿ ಪಾರ್ಟಿತ ಮಂಜಿ ಲಡಕಿ ನಂಜಿ ಬೆಚರೋ ಚಾಲ್ತಿಸಿ ಹೇಮಂತು ಮತ್ತೆ ಇಂಜಿ ಬದಲೆ ಮತ್ತ ಪರಿಸ್ಥಿತಿ ಅನುಸಾರ ತಸ್ಕೆ ನರ್ಗೆ ಪರಿಸ್ಥಿತಿ ಬದಲೆ ಮತ್ತ
వాళ్ళకేనే ఈ పరిస్థితి లోపల లడైకిన మోహకవండి ఇల్లే ఇది పరిస్థితిని పోయి మంచి చల్లంటర్ ఆసి జంత సంగ కలి జంతన బెద్దవండి సమస్యను పోయి కాంకిని కాతించి మా విశ్వాసంగా ఆత్మసమర్పణ కీమంతాము వాళ్ళకేనే ಈಗ ಮಾಕಿನ ಮುಖ್ಯ ಸತ್ತ ತಿಪ್ಪಾಲು ತಸ್ಕೆ लाड़े की ना अनुकूल हालकेने अलग अलग रकम ता चुनु बीमार सिवड़ी मनता हालकेने इन जगह दिनाल अमला एनकाउंटर्स घटना जरगना उगिना तूड्स मंजी ममन सरकार मुन्ने ममन एंडु हालकेने सलांडरो पालिसी इंदनादु अंडु सर आ पालिसी सरकार चलन राशि बदकिन सरकार वेंटे आवान की मुंता आवांतुन पैसी आ गुल्ले आलसी मंजी चलन राशि बतकालेंजी ममालसी मंजी नेंडु ಈಗ తెలంగాణ सरकार मुन्ने आत्मसमर्पण किए मुंतो आलकेने बाकी कामरेड्स मिंतेरू बाकी ता कामरेड्स वेंटे और वातोरा वावरई देवाल मिंतेरू विजालू ఈ ఉద్దమ్ సింగ్ వాళ్ళకే చూరు సదేశీ వెండి మింతేరు ఎవరు వెంటే వాతావరించి ఆ స్కీమ్ ఉంటాం వతకి ಈಗ ಸರ್ಕಾರ ಸಂಘೆ आत्मसमर्पण कीसी जनता संघ कली వాళ్ళకి जनता లోపం మందన బెదే సమస్యతో పోయి మంచి నేను जनता ఉపయోగ లేక काम किए कलेंजी मम्मा आवान की ముంతో ఇది ನನ್ನ ವೇತನ 24 लाल सलाम।